జ్ఞాన సహాయంతో కిరణ్ మూడో లోకానికి తప్పించుకున్నాడు. అది ఒక యాంత్రిక ప్రపంచం. అంతా పెద్ద పెద్ద గేర్లు, గడియారపు యంత్రాలతో నడుస్తోంది. ద్వారాలను రక్షించే కాలతాళం అక్కడే ఉందని తెలుసుకున్నాడు. ఒంటరిగా భయపడుతున్న కిరణ్ తన స్నేహితుడు ఆనందును తలుచుకున్నాడు. అదే సమయంలో ఊరిలో ఆనంద్ రామయ్య తాత సహాయంతో మర్రిచెట్టు దగ్గరకు చేరుకున్నాడు. కిరణ్ ప్రమాదంలో ఉన్నాడు, వాడిని మనం కాపాడాలి అంటూ రామయ్య తాత ఆనందును ద్వారం లోపలికి పంపాడు. యాంత్రిక లోకంలో ఆనందును చూడగానే కిరణ్కు ప్రాణం లేచివచ్చినట్టు అయింది. ఇద్దరూ ఒకరినొకరు క్షమించుకుని కలిసిపోయారు. వారిద్దరి స్నేహబంధం, తెలివితేటలు కలిసి ఒక పెద్ద యాంత్రిక పజిల్ను విడిపించాయి. వారికి కాలతాళం దొరికింది. వారి స్నేహం ముందు ఏ శక్తి నిలవలేదని వారు నిరూపించుకున్నారు. కాలతాళంతో తిరిగి మర్రిచెట్టు దగ్గరకు రాగానే అక్కడ రామయ్య తాత వారికోసం ఎదురుచూస్తున్నాడు. చాలా బాగా చేశారు పిల్లలు, ఇప్పుడు ఆ తాళం నాకివ్వండి అన్నాడు. కిరణ్ నమ్మకంగా తాళాన్ని ఆయనకు అందించబోయాడు. కాని అకస్మాత్తుగా రామయ్య తాత రూపం మారి కాలాసురుడిగా ప్రత్యక్షమయ్యాడు. నేను తాతను కాదు, నేను ఈ లోకాలకు కాబోయే చక్రవర్తిని. ఇన్నాళ్లు నిన్ను నడిపించింది నేనే అని అట్టహాసం చేశాడు. కాలాసురుడు ఆ తాళాన్ని ఉపయోగించి ద్వారాలను బలవంతంగా తెరవడం మొదలుపెట్టాడు. కిరణ్ ఊరి ఆకాశంలో తేలియాడే పర్వతాలు, యాంత్రిక చక్రాలు కనిపించడం మొదలైంది. ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఆనంద్ భయంతో వణికిపోతున్నా కిరణ్ మాత్రం ధైర్యంగా నిలబడ్డాడు. తన చేతిలోని స్కెచ్బుక్ మెరవడం గమనించాడు. తన ఊహకు, సృష్టికి ఈ లోకాలపై అధికారం ఉందని గ్రహించాడు. కాలాసురుడు తన చీకటి శక్తులతో భయంకరమైన రాక్షసులను సృష్టించాడు. కిరణ్ తన స్కెచ్బుక్లో కాంతి యోధులను, రక్షణ కవచాలను గీయడం మొదలుపెట్టాడు. అతను గీసిన చిత్రాలు నిజరూపం దాల్చి కాలాసురుడి సైన్యంతో పోరాడసాగాయి. అది కేవలం శక్తుల యుద్ధం కాదు, సృష్టి, విధ్వంసం మధ్య జరుగుతున్న పోరాటం. మర్రిచెట్టు ఆ శక్తుల ఘర్షణకు కేంద్రంగా మారింది. బలంతో కాలాసురుడిని ఓడించలేనని కిరణ్ గ్రహించాడు. ద్వారాన్ని మూసివేసి అతన్ని లోకాల మధ్య బంధించడం ఒక్కటే మార్గం. కాని అలా చేస్తే తను కూడా తిరిగి రాలేడు. కన్నీళ్లతో ఆనంద్ వైపు చూశాడు. ఆనంద్, అమ్మానాన్నలకు చెప్పు, నేను ఎప్పుడూ వాళ్లతోనే ఉంటానని. వద్దురా, నిన్ను వదిలి నేను వెళ్లలేను అని ఆనంద్ ఏడ్చాడు. కిరణ్ తన సంకల్పశక్తిని, కాలతాళాన్ని ఏకం చేసి ద్వారంపై ప్రయోగించాడు. ఒక ప్రచండమైన కాంతి విస్ఫోటనం. కాలాసురుడు ఆ కాంతి సుడిగుండంలోకి లాగబడ్డాడు. ద్వారం నెమ్మదిగా మూసుకుపోయింది. మర్రిచెట్టుమీద గుర్తుమాయమైంది. ఆ కాంతి నుండి నిజమైన రామయ్య తాత బయటకు వచ్చాడు. ప్రపంచం మళ్లీ మామూలుగా మారింది. ద్వారం నాశనం కాలేదు, నిద్రలోకి వెళ్ళింది. సరైన సమయం వచ్చినప్పుడు కొత్త రక్షకుడి కోసం మేల్కుంటుంది అన్నాడు రామయ్య తాత. ఆనంద్, కిరణ్ త్యాగాన్ని గుండెల్లో దాచుకున్నాడు. చాలా సంవత్సరాల తర్వాత పెద్దవాడైన ఆనంద్ తన కొడుకుతో కలిసి అదే మర్రిచెట్టు కింద కూర్చున్నాడు. తన కొడుకు చేతిలోని స్కెచ్బుక్ అచ్చం కిరణ్ గీసినట్టే అద్భుతమైన లోకాల చిత్రాలతో నిండి ఉంది. ఆనంద్ ఆకాశం వైపు చూసి నవ్వాడు. ఆకాశంలో ఒక కొత్త నక్షత్రం మెరిసినప్పుడల్లా అది కిరణ్ పంపిస్తున్న సందేశమని నాకు అనిపిస్తుంది. సాహసం ఎప్పుడూ అంతం కాదు, అది ఒక తరం నుండి మరో తరానికి ప్రయాణిస్తూనే ఉంటుంది.